నమస్తే, నేను జాకిర్ హుసేన్. ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి నారా లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరం తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ ఏసరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో, నమస్తే. నారా లోకేష్ గారు చేసిన ఈ కామెంట్స్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు అనేది తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ ఏ ఇద్దరు కలిసినా కానీ మాట్లాడుకుంటున్నటువంటి అంశం అది. ఓకే, ఉంటుందా ఉండదా అరెస్టు, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఇదే దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో అది అలాంటి అభిప్రాయాన్ని లేదంటే అలాంటి కన్ఫ్యూజన్ని క్లారిటీ ఇచ్చేందుకు, ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇచ్చేందుకు జర్నలిస్టులు లోకేష్ గారిని అడిగారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుందా ఉండదా అని. ఆయన ఏం చెప్పారు? చట్టం తన పని తాను చేసుకోబోతుంది, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలం అని చెప్పారు ఆయన. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, తప్పు చేసినటువంటి వాళ్ళు అడ్డంగా దొరికినటువంటి వాళ్ళని ఎవరు వదలరు కదా అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అరెస్టు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి సెన్స్ అయితే వస్తుందిగా. సో లోకేష్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటిది బాగా ప్రచారం జరుగుతుంది. సార్, ఒకవేళ దానికి ఆన్సర్ వేరేలా ఇచ్చినట్టయితే ఎట్లా అనిపించేది కాదేమో కదా. ఆన్సర్ వేరేలా ఇచ్చినట్టయితే కనుక అరెస్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ తప్పు చేసినటువంటి వాళ్ళు, చట్టానికి దొరికినటువంటి వాళ్ళు తప్పించుకోలేరు అన్నారు కదా. ఇప్పుడు చట్ట ప్రకారం అన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు సిట్ ఏం చేస్తుంది? సిట్ ఏమీ తొందరపట్టలేదు. ఈ కేసుకు సంబంధించి సంవత్సరం పైన అయింది. సంవత్సరం నుంచి విచారిస్తుంది. ఎలా విచారిస్తుంది? చాలా సైంటిఫిక్గా విచారిస్తుంది. ఇంతకుముందు ఏ కేసులు కూడా ఇంత పగడ్బందీగా, ఇంత సైంటిఫిక్గా విచారించినటువంటి దాఖలు పెద్దగా లేవు. కానీ ఈసారి సిట్ ఏం చేస్తుంది? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లిక్కర్ బ్యాచ్ ఊహించినటువంటి విధంగా వాళ్ళు డేటాని రీట్రీట్ చేశారు. డేటాని రీట్రీట్ చేసి ఆధారాల్ని ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ వేశారు కదా. సో అందుకని చాలా సాంకేతికపరమైనటువంటి అంశాల్లోకి లోతుగా వెళ్ళి ఈ కేసును విచారిస్తున్నారు. అందుకే అడ్డంగా దొరికిపోతున్నారు. ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, అది మావి కాదు అని అన్నారు కదా. అది వీళ్ళయ్యే అని చెప్పి చెప్పడానికి భారతీ సిమెంట్స్కి వెళ్ళి అకౌంట్స్ చెక్ చేశారు కదా. అక్కడ మూలాలు దొరికినాయి కదా, అక్కడ క్లూస్ దొరికినాయి కదా. క్లూస్ దొరికినాయి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు కదా. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళారో గవర్నర్ గారి దగ్గరికి సతీ సమేతంగా వెళ్ళారు కదా. ఆ మరుసటి రోజే కదా వెళ్ళింది. మరి ఇంతకన్నా ఏం కావాలి? అవన్నీ అక్రమ కేసులు అని అంటారు. మరి అక్రమ కేసులు అయితే మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? సీజ్ చేసిన డబ్బంతా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్రమ కేసులు అనుకుందాం. మరి ఈ డబ్బు, మరి ఈ పారిపోవడం దీనికి? ఇప్పుడు ఆడ దుబాయ్లో ఇంకొక డజన్, దాదాపు 10 మంది 11 మంది ఉన్నారు. వాళ్ళు వస్తే అసలు కథ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 12 మంది లోపల ఉన్నారు జైల్లో. ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటే అసలు ఎక్కడెక్కడ దాచిపెట్టారో డంపులు అనేది తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా చేయకపోతే, లేదా ఆ డబ్బులు ఇన్ని రోజుల పాటు ఉంటాయి అసలు. ఇప్పుడు ఆ బాక్సులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అతను వరుణ్ పురుషోత్తము వచ్చి దుబాయ్ నుంచి అతను పోలీసులు పట్టుకున్నారు. అతను ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే పట్టుకొని విచారించగానే అతను చెప్పాడు కదా. అంటే మనీ ఫెడ్లర్స్ని కొంతమందిని పెట్టారు. ఈ మనీ ఫెడ్లర్స్ ఎక్కడెక్కడ డబ్బు పెట్టారని వాళ్ళకి తెలుస్తుందిగా. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఇంకొక అతను పట్టుకుంటే 5 కోట్లు ఏమో ఉన్నాయని చెప్పి తేలుతుంది కదా. విడతల వారీగా 50 లక్షలు తీసుకొని పోయి 5 కోట్లు ఎక్కడో పెట్టారని చెప్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు దీంట్లో అవినీతి జరగలేదు అనుకున్నప్పుడు మరి అప్రూవ్గా మారి వాసుదేవరెడ్డి గారు నేను అప్రూవ్గా మారుతారని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కదా. ఎవరు వాసుదేవరెడ్డి గారు? ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి, కమిషనరు అన్నీ ఆయనే కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో అతను అపాయింట్మెంట్ జరిగిందని చెప్పేసి ఆ రోజున మా చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తున్నారు కదా. యాక్చువల్గా ఎండి, కమిషనరు వేరువేరుగా ఉంటారు, కానీ అన్నీ ఆయనకే అప్పచెప్పారు కదా. తీసుకొచ్చి ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి వాసుదేవరెడ్డిని అన్నీ ఆయనకి అప్పచెప్పడం వెనక జగన్మోహన్ రెడ్డి గారి సంతకం ఉందని చెప్పి చెబుతున్నారు కదా.
మరి వాసుదేవరెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చినట్టు? వాసుదేవరెడ్డి గారే చెప్తున్నారు ఇప్పుడు, నేను అప్రూవర్గా మారుతానని చెప్తున్నారు కదా. ఎస్ సార్, అప్రూవర్గా మారుతాను, ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తాను అంటున్నారు కదా ఆయన. మరి ఏమీ అక్రమాలు జరగకపోతే ఆయన చెప్తాను అంటున్నాడు మరి అప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫైనల్కి వచ్చింది, చట్టం ప్రకారం అన్నీ జరుగుతాయి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది అని చెప్పేసి, అంతే తప్ప చట్టానికి విరుద్ధంగా ఏం చేయలేమని చెప్పి. నిజంగా కూడా ఏం చేయట్లా, చట్టం ప్రకారం కూడా కొన్ని చేయట్లేదు, ఎస్ తాచారం చేస్తున్నారు. ఒకవేళ చేయాలనుకుంటే నిజంగా ఈ పార్టికల్లా చేసేసేవాళ్ళు కదా సార్. అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరులో అరెస్ట్ చేసే పని అయితే ఇప్పటికి ఎప్పుడు అయిపోయింది ఇది. ఎస్ అవును, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, దానికి ఏమన్నా చట్ట ప్రకారం చేశారా? 53 రోజులు తీసుకొచ్చి లోపల పెట్టారు కదా, ఛార్జ్ షీట్ వేసారా? పోనీ వేయలేదుగా. లేదు, ఇవాళ కూడా ఛార్జ్ షీట్ వేయలేదుగా. అసలు ఏ కేసులో ఆయన అరెస్ట్ చేస్తున్నారు ఆయనకే చెప్పలా, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కూడా చెప్పలా. ఆ చట్టం విరుద్ధంగా చేసినటువంటి అరెస్ట్ కదా అది. కానీ ఇది అలా కాదు కదా. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు పోయి హైకోర్టులో వేశారు, పిటిషన్ వేసుకున్నారు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి. ఏసీబీ కోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేశారు. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మ్యాక్సిమము వీళ్ళు తప్పించుకునే దానికి అవకాశం తీసుకున్నారు కదా, కోర్టులోనే తీసుకున్నారు కదా. మరి ఇంకా అక్రమం ఎక్కడ? సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్తే లేదు దీన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి పిటిషన్ డిస్మిస్ చేశారు కదా. ముందు బెయిల్కి సంబంధించి పిటిషన్ డిస్మిస్ చేశారు కదా. ఎస్ సార్. అంటే ఈ ప్రభుత్వం అసలు వాళ్ళు తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాంటి విమర్శలను కూడా ఎదుర్కొంటుంది ఇప్పుడు ప్రభుత్వం. లేదంటే ఎప్పుడో అసలు ఆల్రెడీ వాంగ్మూలంలో ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వీళ్ళందరి పేర్లు ఎప్పుడో ఉన్నాయి. ఓకే, వాంగ్మూలంలో ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళని పిలిచి విచారించాలి కదా. విచారించకుండా మిదిరినట్టుని అరెస్ట్ చేయడానికి దాదాపు 7 నెలలు పట్టింది. ఎస్ సార్ అవును. సుప్రీంకోర్టు దగ్గరికి పోయి సుప్రీంకోర్టు మళ్ళీ ఇక్కడ హైకోర్టులో తెలుసుకోమని మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి అంత వెసులుబాటు ఇచ్చారు. వెసులుబాటు ఇవ్వడం అంటే చట్టం అరెస్ట్ చేయమంటేనే చేసింది ఒక రకంగా చెప్పాలంటే. సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, చెంచల్గూడ జైలు రెడీ అయ్యింది. చెంచల్గూడ జైలుకి జగన్మోహన్ రెడ్డిని తరలించే అవకాశం ఉంది, అక్కడ పెడతారని చెప్పి వినిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అది విచిత్రంగా నాకు కూడా అనిపించింది. అది పోస్టులు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. అక్కడ ఎందుకు? అదే నాకు కూడా డౌట్ వచ్చింది, అక్కడేంటి అసలు అక్కడ కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కదా పెట్టాల్సింది, లేదంటే అక్కడ ఏదో గుంటూరు జైల్లోనే లేదంటే నెల్లూరు జైల్లోనే ఎక్కడో పెట్టాలి కదా. రాష్ట్రం తెలంగాణలో ఆయన తీసుకొచ్చి ఇక్కడ చెంచల్గూడ జైల్లో పెడతారని చెప్పేసి వీళ్ళు పోస్టులు పెట్టడం ఏంటి అనేది నాకు కూడా ఆలోచన వచ్చింది. చెంచల్గూడ జైల్లో బ్యారక్ని రెడీ చేశారు అంటున్నారు, ఒక బ్యారక్ని రెడీ చేశారు చెంచల్గూడ జైల్లో. అదే సమయంలో లోకేష్ గారు చట్టం తన పని చేసుకోబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ రెండు కోయిన్సైడ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం, చెంచల్గూడ తరలిస్తారు అని చెప్పేసి అంటున్నారు. బహుశా రాష్ట్రంలో శాంతి భద్రతలో సమస్య అంటే ఆయన అరెస్ట్ చేస్తే ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవేళ ఏదన్నా హడావుడి చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని చెంచల్గూడ జైలుకి ఏమన్నా తరలిస్తారా కోర్టు ఆదేశం ప్రకారం అనేది కూడా వినిపిస్తుంది. అంత పెద్ద లీడర్ చంద్రబాబు నాయుడిని చేస్తే ఇప్పుడు ఈయన చేస్తే అసలుకి అంత విధ్వంసం ఎందుకు జరిగిద్ది అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకు జరిగిద్ది అని అంటే ఇప్పుడు మనం చూసాం ఈ మధ్యకాలంలో ఆయన బంగారుపాలెం వెళ్ళారు, ఇది తోతాపురి మామిడికి సంబంధించి అక్కడ జరిగిన హడావుడి చేసాం. తర్వాత ఇక్కడ నర్సరావుపేటలో వెళ్తూ కాన్వాయ్లో ఒక అతన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయారు. నిజంగానే అప్పుడు 3 చనిపోయారు ఆ రోజున. సో ఇలాంటివన్నీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా. సో దాంతో ఒకవేళ అంటే జరగదు, బట్ మరి అంటే అసలు అది నిజమా అబద్ధం అనేది క్లారిటీ కూడా నాకు కూడా డౌట్ వచ్చింది. అసలు ఆ పోస్ట్ చూసిన తర్వాత చెంచల్గూడ జైలులో బ్యారక్ రెడీ అవుతుంది అని అంటే నాకు కూడా డౌట్ వచ్చింది, ఇక్కడ ఎందుకు రెడీ అవుతుందని. ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి, ఆ పాత కేసుల్లో ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు, ఇది 16 నెలల పాటు. ఓకే, మరి పాత కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులు ఏమన్నా బెయిల్ రద్దు చేస్తారా ఆ కేసుల్లో, అందుకు చెంచల్గూడ జైలు ఏమన్నా అంటున్నారా అనేది కూడా నాకు ఆ పోస్ట్ చూసిన తర్వాత అనుమానం వచ్చింది. ఓకే, అంటే లిక్కర్ కేసు కాకుండా ఇప్పుడు దాని తగ్గట్టు లోకేష్ గారు చట్టం తన పని దాన్ని చేసుకోబోతుందని అంటే ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, అవి కూడా విచారణకు వచ్చి ఉన్నాయి.
ఇప్పుడు ఆ కేసుల్లో ఏమైనా లేటెస్ట్గా సుప్రీంకోర్టు కూడా ఇంకెన్ని రోజులు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విచారిస్తారనేది కూడా ప్రశ్నించింది కదా. ఎస్ సార్, అవును. అసలు విచారణ చేస్తారా చేయరా అనేది కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. 8వ తారీఖు అనుకుంటా ఆగస్టు హియరింగ్ ఉంది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా. ఎస్. సో కాబట్టి ఇవన్నీ పాత కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల గురించి ఏమైనా ఇక్కడ ఒకవేళ రెడీ చేస్తున్నారా జైల్ని, లేదంటే ఆ లిక్కర్ కేసుకి అయితే ఇక్కడ అవసరం లేదు. లిక్కర్ కేసుకి అయితే యాక్చువల్గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో లేదా గుంటూరు జైల్లోనూ ఉంచుతారు. మరి పాత కేసుల్లో ఏమన్నా చట్టం తన పని చేసుకోని బానిస్తున్నారా? ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలు, జనరల్గా ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని కదా ఇప్పుడు అందరూ భావిస్తూ ఉంది. సో కారణం ఏదైనప్పటికీ మొత్తం మీద మరి యాదృచ్ఛికమా లేదంటే అది ఏంటో తెలియదు, కానీ ఇక్కడ సెంచల్గూడ జైలు పోస్టులు, అలాగే లోకేష్ గారు చట్టం తన పని చేసుకోబోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి ప్రస్తావించడం అనేది ఒకేసారి సోషల్ మీడియాలోకి వచ్చినాయి. సో దాంతో కొంచెం వైరల్ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. రీసెంట్ వరకు కూడా ఆయన అరెస్ట్ అవుతారా లేరా, అరెస్ట్ ఏం చేస్తారు, ఈ గవర్నమెంట్ ఎక్కడ చేస్తుంది, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కదా ఆయనకి, ఈ గవర్నమెంట్కి అంత ధైర్యం లేదు, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఓకే. కాకపోతే లోకేష్ గారు నిన్న మాట్లాడిన తర్వాత నుంచి ఏదో ఉండే అవకాశం ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా లేదు. ఆయన మాట్లాడిన తర్వాత చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుందంటే, చట్టం దాని పని దాన్ని చేసుకొని బానిస్తే ఈ పాటికి ఎప్పుడు జైల్లో ఉండేవాళ్ళు కదా, బెయిల్ మీద ఉండరు కదా. సో మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, కానీ ఆయన చేసినట్టు వ్యాఖ్యల్ని ఎవరికి అనుగుణంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.